టీజీపీఎస్సీ సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 నియామకాలు సక్రమమే అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మనం చూస్తున్నాం. 563 పోస్టులకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన ఒక నోటిఫికేషన్ దాదాపు ఖచ్చితంగా ఇవాళకి ఒక 1 ఇయర్ ఎగో మార్చి 30, 2025 ఉగాది నాడు రిజల్ట్స్ రావడం జరిగింది. ఆ రోజున వచ్చిన రిజల్ట్స్లో అనేక మంది ర్యాంకర్లు వారికి సంబంధించిన కోలాహలము ఆనందము ఉపకనైతే అది ఎవరైతే అది మిస్ అయ్యారో వారి పడ్డ బాధ మరొక వైపు. ఆ వారికి సంబంధించి తెలుగు మీడియంలో బార్కోడింగ్లో ఇతరత్ర అంశాలలో ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది రావడం ఇలాంటి అనేకమైన ఆరోపణల మధ్య ఎవరెవరైతే ఆ మెయిన్స్ రాసిన తర్వాత ర్యాంక్ రాని వారు ఉన్నారో వారందరూ కోర్టులకు వెళ్ళడం జరిగింది. అందులో మళ్ళీ ముఖ్యంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఒకటి ప్రధానమైనదిగా చూడాలి మనం. ఆ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అసలు ఈ ర్యాంకులనే రద్దు చేయాలి అనేంత విప్లవాత్మకమైన తీర్పు ఇవ్వడం వల్ల వేలాది మంది ఆ మెయిన్స్ రాసిన వారు తాము మళ్ళీ మెయిన్స్ రాయాల్సి రావడము, రీఎవాల్యుయేషన్ చేయాల్సి రావడం, అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మేరకు అని కొంచెం ఆశాబహులై ఉన్నారు. తర్వాత మీకు తెలుసును హైకోర్టు, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు, చివరికి సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యంత సర్వోన్నత న్యాయస్థానం కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఇంకా అది ఫైనల్ కాబట్టి అలాంటి ఫైనల్ ట్రిపుల్ ఎవాల్యుయేషన్ చేయించామని బార్కోడ్ లాంటి వాటి విషయంలో కొంచెం ట్రాన్స్పరెన్సీని అంటే 3 సార్లు దానికి సంబంధించిన వాటిలో ఏమేమి జాగ్రత్త తీసుకున్నామని, తెలుగు మీడియం వారికి ఎలాంటి అన్యాయము జరగలేదని సుప్రీంకోర్టులో టీజీపీఎస్సీ తరపున వాదనలు వినిపించడం, దానికి సుప్రీంకోర్టు సబబే అని అనుకోవడం ఈ తీర్పు వెనకాల ఉన్న నేపథ్యం. నేను 26 ఏళ్లుగా ఈ ఫీల్డ్లో కోచింగ్లు ఇస్తున్న వ్యక్తిగా, మెంటరింగ్ చేస్తున్న వ్యక్తిగా ఈ సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, టీజీపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ ఇది ఒక పంచవర్ష ప్రణాళికల్లాగా ఉన్నప్పుడు అనేక మంది ఆశావహులు వీటి మీద ఆధారపడి చివరి నిమిషంలో రాకపోతే బాధపడి తమకు అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎవరికి చెప్పుకోవాలి జరిగే కోర్టులు ఆశ్రయించినప్పుడు కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని సరిసావహించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు నిరుత్సాహపడద్దని చెప్తాను. ప్రిపరేషన్ చేశాం, దక్కలేదు, అది బాధే ఉంటుంది, కానీ నిరుత్సాహపడద్దు, కన్నీరు కార్చద్దు. మనం ఇంకొక రూపంలో ఎలా వెళ్ళాలి అని గుర్తుంచుకోవాలి. ఒక కిటికీ కనుక క్లోజ్ అయితే ఒక డోర్ ఓపెన్ అవుతుందని, ఒక డోర్ కనుక క్లోజ్ అయితే ఒక మ్యాన్షన్, ఒక మహా ఇంద్ర భవనమే ఓపెన్ అవుతుందని తెలుసుకున్న వారే ఇక్కడ సక్సెస్ కాగలుగుతారని నేను చెప్పగలను.